హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏందంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్స్ కాన్సెప్ట్ గురించి మనం డెప్త్‌గా చూసాం కదా ఫ్రెండ్స్. సో అయితే మీరొచ్చేసిందంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్ బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరొచ్చేసి ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్‌గా మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఈరోజు మనం వచ్చేసిందంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకొచ్చేసిందంటే ఫంక్షన్స్‌లో మనకొచ్చేసి ఏమున్నాయంటే ఒకటి మనకు సింగిల్ రో ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే మనకొచ్చేసిందంటే మల్టీ రో ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే సింగిల్ రో ఫంక్షన్స్ అనేటివి మనకొచ్చేసి అంత యూజ్ ఏం కాదు ఫ్రెండ్స్. అంటే దీంట్లో మనకేమొస్తాయంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్ ఇలాంటివి మనకొస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ మనకొచ్చేసి అవసరం లేదు. అయితే మనం వచ్చేసిందంటే మచ్ మోర్ కాన్సంట్రేషన్ చేయాల్సింది దేనిపైనంటే మల్టీ రో ఫంక్షన్స్ మీద. ఓకేనా? అయితే మల్టీ రో ఫంక్షన్స్ అంటే ఏందంటే దాంట్లో మనకేముంటాయంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో, అయితే మనకొచ్చేసి ఏందంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద ఇంటర్వ్యూ పర్పస్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ చాలా అంటే చాలా క్వెషన్‌లు అడుగున్నారు ఫ్రెండ్స్. అంటే అసలకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏవేవి వస్తున్నాయి? సో, అగ్రిగేట్ ఫంక్షన్స్ వల్ల మనకి యూజ్ ఏంది? ఇలా చాలా క్వెషన్స్ అడుగున్నారు. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ మనకొచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏందంటే దీస్ ఆర్ యూజ్డ్ విత్ ది మల్టిపుల్ రోస్ ఆఫ్ డేటా అండ్ రిటర్న్ ఏ సింగిల్ రిజల్ట్. ఓకేనా? ఇక్కడ మల్టిపుల్ రోస్ ఆఫ్ డేటాని మనకొచ్చేసిందంటే సింగిల్ రిజల్ట్‌లో మనకిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకొచ్చేసి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. ఓకేనా? సో, అందుకని మనం వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం వాడుతా ఉంటాం. ఓకేనా? సో, అయితే మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏమేమి వస్తున్నాయంటే కౌంట్ గాని, సమ్ గాని, యావరేజ్ గాని, మినిమమ్ గాని, మాక్సిమం గాని. ఓకేనా? సో, కౌంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకొచ్చేసిందంటే జస్ట్ మనకు కౌంట్ జేస్తది. అవి మనకు రోస్ అవ్వుండొచ్చు, లేకపోతే మనకు రోస్ అవ్వుండొచ్చు, లేకపోతే మనకొచ్చేసి ఏందంటే కాలమ్స్ అవ్వుండొచ్చు. సో, ఇదంతా మనకు డేటా మనకి ఏది కావాలంటే అది మనకు కౌంట్ జేసి మనకిస్తుంది. ఓకేనా? అలాగే సమ్ అంటే మనకొచ్చేసిందంటే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాలరీ మొత్తాన్ని సమ్ చేయాలనుకో, అలాంటప్పుడు దీన్ని వాడామంటే సాలరీ ఎంతుంది టోటల్‌గా. సో, అదంతా మనకొచ్చేసి ఒక్కసారి సమ్ ఇస్తుంది. ఓకేనా? అలాగే యావరేజ్ గాని, మినిమమ్ గాని, మాక్సిమం గాని సేమ్ అలాగే మనం యూజ్ చేస్తా ఉంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసిందంటే కౌంట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో, కౌంట్ అనేది మనకొచ్చేసి ఎందుకు పనికొస్తుందంటే, సో, ఇక్కడ చూడండి కౌంట్ ది నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎ టేబుల్ ఆర్ ఎ స్పెసిఫిక్ కాలమ్. ఓకేనా? సో, మనం వచ్చేసిందంటే నంబర్ ఆఫ్ రోస్‌ని ఒక టేబుల్ గాని అంటే టేబుల్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి మనం దేన్ని వాడతామంటే కౌంట్ వాడతాం. అంటే వీటికే కాదు, మల్టిపుల్ థింగ్స్‌కి మనం వచ్చేసిందంటే కౌంట్ వాడొచ్చు. ఓకేనా? వైల్ మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసేటప్పుడు మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి క్వెరీ వచ్చేసిందంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నప్పుడు మనకొచ్చేసింది. సో, ఇక్కడొచ్చేసిందంటే అసలు మనకు ఈ ఎంప్లాయీ టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏందంటే మనకిస్తుంది. కౌంట్ స్టార్ అన్నప్పుడు. ఓకేనా? సో, దిస్ విల్ రిటర్న్ ది టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ది ఎంప్లాయీస్ టేబుల్. సో, మనకొచ్చేసి ఏం రిటర్న్ చేస్తదంట ఫ్రెండ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి. సో, దిస్ విల్ రిటర్న్ ది టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ది ఎంప్లాయీ టేబుల్. సో, ఎంప్లాయీ టేబుల్‌లో మనకొచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్నున్నాయని చెప్పేసి మనకి రిటర్న్ చేస్తదంట. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసిందంటే ఇంకో క్వెరీ ఇచ్చాడు. సెలెక్ట్ కౌంట్ ఐడీ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సేల్స్. మనకిక్కడ ఏం చేస్తది సేల్స్ డిపార్ట్మెంట్‌లో మనకి ఎంతమంది ఉన్నారు. సో, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఐడీలు మనకొచ్చేసిందంటే ఇస్తుంది ఫ్రెండ్స్ కౌంట్ అనేది. ఓకేనా? ఒకవేళ ఇద్దరున్నారా? లేకపోతే ముగ్గురున్నారా? నలుగురున్నారా? సో, అలా మనకొచ్చేసిందంటే కౌంట్ ఇస్తుంది. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ సమ్. ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే సమ్ ఎలా వర్క్ అవుతదంటే, సో యాడ్ అప్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ది కాలమ్. ఆ కాలమ్‌లో ఉండే అన్ని వాల్యూస్‌ని మనకి యాడ్ చేసి మనకిస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాలంటే సమ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. అప్పుడు మనకొచ్చేసింది సాలరీ ఎవరిదైతే ఉందో వాళ్ళ యొక్క సాలరీ మొత్తాన్ని మనకొచ్చేసిందంటే సమ్ చేసి మనకిస్తుంది. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే సమ్. దిస్ విల్ రిటర్న్ ది టోటల్ సమ్ ఆఫ్ సాలరీస్ ఫ్రమ్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే. నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, కాలిక్యులేట్ ది యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ది కాలమ్. అంటే మన కాలమ్ మొత్తాన్ని మనకొచ్చేసిందంటే యావరేజ్ చేసి మనకొచ్చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ దాని క్వెరీ వచ్చేసింది సెలెక్ట్ యావరేజ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నాం. అంటే మనకొచ్చేసిందంటే యావరేజ్ సాలరీ అని ఇస్తుంది. ఓకేనా? దిస్ విల్ రిటర్న్ ది యావరేజ్ సాలరీ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసిందంటే మినిమమ్. మినిమమ్ కూడా మనకొచ్చేసిందంటే మినిమమ్ సాలరీ ఏందని చెప్పేసి మనకిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మాక్సిమం వచ్చేసింది మాక్సిమం సాలరీ ఏందని చెప్పేసి మనకది ఇస్తుంది. ఓకేనా?
సో ఇది మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ మీకు అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. సో ఏం లేదు. సో మనకు వచ్చేసిందంటే సమ్ గానీ, యావరేజ్ గానీ, మినిమమ్ గానీ, మాక్సిమం గానీ, కౌంట్ గానీ. ఓకేనా? అయితే మనం ఇప్పుడు వచ్చేసిందంటే గ్రూప్ బై అండ్ హావింగ్ క్లాస్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఒకటి మనకు వచ్చేసిందంటే గ్రూప్ బై అండ్ హావింగ్ మనం వాడాలంటే సో కన్ఫర్మ్‌గా మనకు వచ్చేసిందంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది దాంట్లో యూజ్ చేసి ఉండాలి. అట్‌లీస్ట్ ఒకటైనా. ఓకేనా? సో ఇప్పుడు గ్రూప్ బై అంటే ఏందంటే ఫస్ట్ the group by clause is used to group the rows that have the same values in one or more columns into summary rows. సో అర్థమైందా ఫ్రెండ్స్? మనకొచ్చేసి ఏందంటే, ఇక్కడ మనకొచ్చేసి ఏంది, సో గ్రూప్ చేసేస్తుందనమాట అన్ని వాల్యూస్‌ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐడీ కింద మనకొచ్చేసిందంటే, వాడొచ్చేసి ఒక 5, 6 ఐటెమ్‌లు కొన్నాడనుకోండి. సో మా 5, 6 ఐటెమ్స్ మనకొచ్చేసిందంటే గ్రూప్ చేసేస్తది. ఓకే. ఈ ఐడీ వీడికి సంబంధించింది ఇదంతా ఇన్ఫర్మేషన్ అని. అలాగే ఇంకొక ఐడీ వచ్చేసిందంటే వీడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని. సో అలా మనకొచ్చేసిందంటే గ్రూప్ చేస్తదిది. ఓకేనా? అది గ్రూప్ బై. ఓకే. దీనికొచ్చేసి ఏందంటే, ఒక సింపుల్ మనం వచ్చేసి ఒక క్వెరీ రాద్దాము. అది వచ్చేసి ఏందంటే, లెట్స్ సే అబౌట్ ది వన్ టేబుల్. ఇక్కడ మనం ఒక టేబుల్ తీసుకున్నాం. సో టేబుల్‌లో మన కాలమ్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడీ గాని, అలాగే క్వాంటిటీ సోల్డ్ గాని, అండ్ అలాగే మనకొచ్చేసి సేల్ డేట్ గాని తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ క్వెరీ వచ్చేసి ఏంది, సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడీ, అలాగే సమ్ క్వాంటిటీ సోల్డ్. సో యాస్ టోటల్ సేల్స్. సో యాస్ అని మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అంటే అలయాజింగ్ అంటే ఏందంటే, సో మనకి ఈ నేమ్ బదులు మనకొచ్చేసి డిస్‌ప్లే చేసేటప్పుడు మనకి ఈ నేమ్‌తో మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇది వచ్చేసిందంటే అలియాసింగ్. ఓకే. ఫ్రమ్ సేల్స్ టేబుల్ నుంచి మనం వచ్చేసిందంటే ఇవి తీసుకుంటున్నాం. ఓకే. గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడీ. సో ఇక్కడ వచ్చేసిందంటే ప్రొడక్ట్ ఐడీని మనకు వచ్చేసి గ్రూప్ చేసి సో వాళ్ళకొచ్చేసి ఎంతెంత సమ్ వస్తుంది. సమ్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ అంటే టోటల్ సేల్స్ ఎంతొస్తుందని చెప్పేసి మనకిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అది మనకు గ్రూప్ బై అంటే. సో నెక్స్ట్ వచ్చేసి హావింగ్ క్లాస్. అయితే ఫ్రెండ్స్ మీకొకటి ఈ మనకి ఇంటర్వ్యూ పర్పస్‌లో గూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హావింగ్ క్లాస్ అండ్ వేర్ క్లాస్ అని అడగొచ్చు. సో వేర్ క్లాస్ మనం ఎప్పుడు వాడతాం? అలాగే మనకి హావింగ్ క్లాస్ ఎప్పుడు వాడతామని. ఓకేనా? సో వేర్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడకుండా అంటే ఫస్ట్ మన కండిషన్ చెక్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనం వేర్ క్లాస్ వాడతాం. అలాగే హావింగ్ అంటే ఏందంటే ఆఫ్టర్ చెకింగ్ అంటే మనకొచ్చేసి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన తర్వాత అలాగే అగ్రిగేట్ ఫంక్షన్స్ గాని ఇక్కడ యూజ్ చేస్తే అప్పుడు మనం హావింగ్ క్లాస్‌కెళ్తాం. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి చూడండి. ద హావింగ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ది గ్రూప్స్ ఆఫ్టర్ ది గ్రూప్ బై ఆపరేషన్. అంటే గ్రూప్ బై ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకొచ్చేసి ఫిల్టర్ చేయడానికి హావింగ్ క్లాస్ వాడతాం. అంతేగాని వేర్ క్లాస్ ఇక్కడ వాడం. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గ్రూప్ బై వాడితే మన కండిషన్ వచ్చిందంటే కన్ఫర్మ్ మన హావింగ్ క్లాసే వాడతాం. ఓకేనా? ఇట్ వర్క్స్ లైక్ వేర్ బట్ వేర్ ఫిల్టర్ రోస్ బిఫోర్ ది గ్రూపింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మనకొచ్చేసిందంటే గ్రూప్ చేయకముందే వేర్ క్లాస్ అనేది మనకు అప్లై అవుతది. ఒకవేళ వేర్ క్లాస్ మనం వాడే పనైతే. హావింగ్ ఎలా అంటే ఆఫ్టర్ ది గ్రూపింగ్. గ్రూప్ చేసిన తర్వాత మనకొచ్చేసిందంటే హావింగ్ క్లాస్ అనేది పెర్ఫార్మ్ అవుతది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హావింగ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసిందంటే ఒక సింపుల్ క్వెరీ ఇచ్చాడు. సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడీ అండ్ సమ్ ఆఫ్ సో క్వాంటిటీ సోల్డ్ యాస్ టోటల్ సేల్స్ అన్నాడు. అలియాసింగ్ వాడాడు ఇక్కడ. సో ఫ్రమ్ సేల్స్ అంటే గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడీ హావింగ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ ఈజ్ గ్రేటర్ దెన్ 100 అయితే సో వాటిని మాత్రం నాకు ప్రెజెంట్ చేయమంటున్నాడు. అప్పుడు వచ్చేసిందంటే రికార్డ్స్ మొత్తం ఫిల్టర్ చేసి సో మనకు వచ్చేసిందంటే ప్రాపర్‌గా మనకు అవుట్‌పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే గ్రూప్ బై అండ్ హావింగ్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే లిమిట్. సో ఫ్రెండ్స్ మనకి లిమిట్, ఆఫ్‌సెట్ అనేది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వచ్చేసిందంటే కొన్నిసార్లు సెకండ్ హైయెస్ట్ సాలరీ మనకు కనుక్కోమంటారు. అలాంటప్పుడు మనం వచ్చేసేంది అలాంటప్పుడు మనం లిమిట్, ఆఫ్‌సెట్‌ని వాడుకొని మనం సెకండ్ హైయెస్ట్ సాలరీ గాని, లేకపోతే థర్డ్ హైయెస్ట్ సాలరీ గాని ఇయి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ద లిమిట్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది మాక్సిమం నంబర్ ఆఫ్ రోస్ రిటర్న్డ్ బై ఎ క్వెరీ. ఇట్స్ యూజ్‌ఫుల్ ఫర్ రిస్ట్రిక్టింగ్ ది రిజల్ట్ ఎస్పెషల్లీ ఫర్ లార్జ్ డేటా సెట్స్. ఓకేనా? సో దీంట్లో వచ్చేసిందంటే ఒక క్వెరీ ఇచ్చాడు ఫ్రెండ్స్. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, ఆర్డర్ బై సాలరీ, డిసైనింగ్ ఆర్డర్. సో లిమిట్ 5 అన్నాడు. అంటే ఏందంటే మనకు వచ్చేసిందంటే ఎంప్లాయీ టేబుల్‌లో నుంచి క్వెరీని మొత్తాన్ని ఫెచ్ చేసుకుంటున్నాడు. ఎంప్లాయీ నేమ్స్, సాలరీ వీళ్ళని. ఓకేనా? అయితే ఆర్డర్ బై సాలరీ అన్నాడు. సో ఇప్పుడు మనకొచ్చేసింది సాలరీ ప్రకారం మనకొచ్చేసిందంటే ఆర్డర్ బై అవుతది. కాకపోతే నెక్స్ట్ ఏం వాడాడు వాడు డిసైనింగ్ ఆర్డర్ అన్నాడు. సో కాబట్టి మనకు డిసైనింగ్ ఆర్డర్‌లో మనకు డేటా మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతది. అయితే ఇక్కడ లిమిట్ 5 అన్నాడు కాబట్టి మనకొచ్చేసింది సాలరీస్ వచ్చేసిందంటే అప్ టు 5 వరకు మాత్రమే మనకొచ్చేసిందంటే డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? ఎందుకని? బికాజ్ మనం ఎందుకంటే లిమిట్ అని వాడాం కాబట్టి. గాట్ ఇట్? అర్థమైందా ఇప్పుడు మీకు లిమిట్ అనేది ఎందుకు వాడతామని? లిమిట్ అంటే మనం వచ్చేసిందంటే దాంట్లోనే ఉంది. ఏమని? మనం వచ్చేసిందంటే పర్టిక్యులర్‌గా మనం లిమిట్ చేస్తామని. అంటే ఇన్ని రికార్డ్స్ మాత్రమే కావాలి నాకు. అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే లిమిట్ వాడుకుంటాం. ఓకేనా? సో అలాగే ఆఫ్‌సెట్ ఫ్రెండ్స్.
ఆఫ్సెట్ మనకొచ్చేసి ఎందుకు పనికొస్తదంటే, ఇప్పుడు మనం వచ్చేసిందంటే అక్కడ లిమిట్ వాడాం. సో, లిమిట్ 1 ఆఫ్సెట్ 1 అన్నామనుకో, అప్పుడు మనకొచ్చేసిందంటే ఆఫ్సెట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎక్కడి నుంచి వర్క్ అవుతుంది అంటే 0 నుంచి వర్క్ అవుతది. అంటే ఇప్పుడు ఫస్ట్ రికార్డ్ 0 రికార్డ్. అలాగే నెక్స్ట్ 0 రికార్డ్ వచ్చేసి ఫస్ట్ రికార్డ్. ఓకేనా? ఫస్ట్ రికార్డ్ వచ్చేసిందంటే సెకండ్ రికార్డ్. అప్పుడు మనకు వచ్చేసింది లిమిట్ 1 ఆఫ్సెట్ 1 అని అనుకో. అప్పుడు నాకొచ్చేసి హైయెస్ట్ సెకండ్ సాలరీ మనకిస్తది. సో, మీకు అర్థమైంది గదా! సో, అలా మనకొచ్చేసిందంటే ఆఫ్‌సెట్ అనేది మనకు వర్క్ అవుతది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. ది ఆఫ్‌సెట్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు కాంబినేషన్ విత్ ది లిమిట్ టు స్కిప్ ఏ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ రోస్. దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ పేజినేషన్ వేర్ యూ వాంట్ టు గెట్ ది నెక్స్ట్ సెట్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేసిందంటే అలాగే ఒక క్వెరీ అనేది ఇచ్చాడు. వచ్చేసింది సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఆర్డర్ బై సాలరీ, డిసైనింగ్ ఆర్డర్. ఓకేనా? లిమిట్ 5 ఆఫ్‌సెట్ 5 అన్నాడు. అప్పుడు మనకొచ్చేసింది సో, మనకు 5 రికార్డ్స్ అక్కడ ఇస్తది. సో, ఆఫ్‌సెట్ కూడా 5 అన్నాడు కాబట్టి సో, మనకొచ్చేసిందంటే అప్ టు 5, 5 మనకొచ్చేసి ఇక్కడ ఇస్తది. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం వచ్చేసిందంటే లిమిట్ సో, ఇక్కడ లిమిట్ 5 అలాగే ఆఫ్‌సెట్ 1 అని అనుకోండి. అప్పుడు మనకొచ్చేసిందంటే అప్పుడు మనకొచ్చేసి ఎన్ని డిస్‌ప్లే చేస్తది? ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రం డిస్‌ప్లే చేస్తది. ఓకేనా? అంటే మొత్తం మనకొచ్చేసి దేంట్లో ఉంటది? ఆఫ్‌సెట్‌లో ఉంటది. ఓకేనా? లిమిట్ అంటే నేను ఇన్ని రికార్డ్స్ లిమిట్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్‌సెట్ అంటే దీనికి నేను పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను స్పెసిఫిక్ టాస్క్ అనేది. ఓకేనా? సో, వైల్ మనం వచ్చేసి అంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసేటప్పుడు సో, మీకొచ్చేసి అంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్‌లీ యూ షుడ్ యూజ్ టు రైట్. సో, ఆల్టర్‌నేటివ్‌గా మనం వచ్చేసి ఏందంటే ఈ విధంగా రాయొచ్చు. లిమిట్ 5, 5 అన్నామనుకో. అప్పుడు మనకొచ్చేసిందంటే ఆ 5 అనేది వచ్చేసిందంటే ఆఫ్‌సెట్‌గా తీసుకుంటది. ఓకేనా? సో, అయితే నెక్స్ట్ వచ్చేసిందంటే లిమిట్, ఆఫ్‌సెట్ ఇవన్నీ కలిపి మనం ఒక దాంట్లో రాద్దాం ఫ్రెండ్స్. ఒక క్వెరీలో రాసి మనకొచ్చేసి క్లియర్‌గా అర్థం చేసుకుందాం. గ్రూప్ బై హావింగ్ అని. సో, కంబైన్ గ్రూప్ బై హావింగ్ లిమిట్ అండ్ ఆఫ్‌సెట్. సో, వీటన్నిటిని ఒక దగ్గర రాసి మనం వచ్చేసి క్లియర్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది వచ్చేసి ఏందంటే సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడీ, సమ్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్ యాస్ టోటల్ సేల్స్ ఫ్రమ్ సేల్స్, గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడీ అండ్ హావింగ్ సమ్ క్వాంటిటీ సోల్డ్ ఈస్ గ్రేటర్ థాన్ 200, ఆర్డర్ బై టోటల్ సేల్స్, డిసైనింగ్ ఆర్డర్. లిమిట్ 3 అన్నాననుకోండి. అప్పుడు మనకొచ్చేసింది ఓన్లీ మనకొచ్చేసిందంటే 3 రికార్డ్స్ మాత్రమే ఇక్కడ ఇస్తది. ఒకవేళ మోర్ థాన్ 3 రికార్డ్స్ ఉన్నా మనకొచ్చేది 3 రికార్డ్సేను. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం అప్లై చేసామంటే హావింగ్ క్లాస్ అప్లై చేసాం. గ్రేటర్ థాన్ 200 అన్నాం కాబట్టి 200 పైనుండేటివి మాత్రం మనకు రిటర్న్ చేస్తది. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే గ్రూప్ బై హావింగ్ లిమిట్ అండ్ ఆఫ్‌సెట్ గురించి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వైల్ కమింగ్ ఫ్రమ్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకొచ్చినంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్. సో, ఫ్రెండ్స్ ఆటో ఇంక్రిమెంట్ మనకొచ్చేసేందంటే, వైల్ మనం వచ్చేసి ఒక అంటే మనం వచ్చేసేందంటే పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. 1, 2, 3 ఐడీ ఈ విధంగా మెన్షన్ చేయకూడదు. ఆటోమేటిక్‌గా వచ్చేసేందంటే అదే ఇంక్రిమెంట్ అవుతది. ఓకేనా? అప్పుడు మనం వచ్చేసిందంటే టేబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు సో, అక్కడ మనం మెన్షన్ చేస్తాం ఆటో ఇంక్రిమెంట్ అని. సో, అప్పుడు మనకొచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా అదే ఇంక్రిమెంట్ చేసుకుంటది. మనం ఇక్కడ పర్టిక్యులర్‌గా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి. ఆటో ఇంక్రిమెంట్ is used in the MySQL is automatically generate the unique values. సో, ఫర్ ఏ కాలమ్. సో, మన కాలమ్‌లో ఆటోమేటిక్‌గా జనరేట్ చేసుకోవడానికి మనకు ఆటో ఇంక్రిమెంట్ అనేది పనికొస్తది. టైపికల్లీ ఫర్ ది ప్రైమరీ కీస్. ఓకేనా? అవి దేంట్లో అంట ప్రైమరీ కీస్‌లో. బికాజ్ మనం కన్ఫర్మ్‌గా ఒక టేబుల్ వాడామంటే దాంట్లో ప్రైమరీ కీ అనేది ఉంటది కదా ఫ్రెండ్స్. ఓకేనా? వెన్ యూ ఇన్సర్ట్ ఎ న్యూ రో, యూ యూ డోంట్ నీడ్ ఏ స్పెసిఫై ది వాల్యూ ఫర్ దిస్ కాలమ్. ఇట్ విల్ బి ఆటోమేటిక్‌లీ అసైన్ ఎ యూనిక్ నంబర్. ఓకేనా? సో, మనం వచ్చేసి పర్టిక్యులర్‌గా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు సో, మనం ఎలాంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే వచ్చేసిందంటే ఇన్సర్ట్ చేసుకుంటా వచ్చేస్తది. ఓకే. సో, మనకెలా వర్క్ అవుతదని జెప్పేసి చెప్తున్నాము. అది వచ్చేసిందంటే ఇట్స్ యూజువల్లీ అప్లైడ్ టు ఏ కాలమ్ ఆఫ్ టైప్ ఇంట్. సో, ఇంట్ అని అప్లై చేసుకుంటాం. అలాగే స్టార్ట్స్ విత్ 1. సో, మనకు డిఫాల్ట్‌గా 1తో మనకొచ్చేసిందంటే సో, అది స్టార్ట్ అవుతది. ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. 1, 1, 1 ఓకేనా? డిఫరెంట్ వాల్యూస్ మనకి ఇంక్రిమెంట్ డిఫరెంట్ నంబర్. సో, మనం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో, అని జెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడిక్కడ వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. సో, ఆటో ఇంక్రిమెంట్ ఎలా వర్క్ అవుతదని. ఇక్కడ యూజర్ ఐడీ సో, ఇంట్ ఆటో ఇంక్రిమెంట్ సో, ప్రైమరీ కీ అని చెప్పి తీసుకున్నాడు. ఇలాంటప్పుడు మనం వచ్చేసంటే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సో, కన్ఫర్మ్‌గా మనం వచ్చేసంటే ఐడీ యూజర్ ఐడీ అని మెన్షన్ చేయలేదు. ఆటోమేటిక్‌గా యూజరే అదే తీసుకుంటదనమాట ఆటోమేటిక్‌గా. గాట్ ఇట్? సో, అర్థమైంది గదా! సో, అది మనకొచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి యూజర్ నేమ్, ఈమెయిల్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాడు. కానీ ఆటోమేటిక్‌గా యూజర్ ఐడీ వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుంది. ఇది మనకు ఆటో ఇంక్రిమెంట్ అంటే. ఓకేనా? సో, అలాగే ఆటో ఇంక్రిమెంట్‌ని మనం వచ్చేసిందంటే వాల్యూస్ అనేది మనం స్టార్ట్ కూడా చేయొచ్చు పర్టిక్యులర్‌గా. సో, అవి వచ్చేసిందంటే సో, క్రియేట్ టేబుల్ నేమ్. సో, ప్రొడక్ట్ ఐడీ వచ్చేసి ఇంట్ ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీకి. అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ ఇక్కడ నేను 1000 అని చెప్పి ఇచ్చాననుకో, అప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది ఫ్రెండ్స్?
1000 నుంచి స్టార్ట్ అవుతది. ఓకేనా? బికాజ్ మీకొచ్చేసింది అర్థం కావాల్సింది ఇదొక్క లైనే. బికాజ్ ఎందుకంటే మనం డిస్కస్ చేస్తా ఉన్నది దేని గురించి? ఆటో ఇంక్రిమెంట్ గురించి. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే ఈరోజు క్లాస్‌లో వీటన్నిటి గురించి అర్థమైనాయి కదా ఫ్రెండ్స్. అంటే గ్రూప్ బై గురించి గాని, హావింగ్ గురించి గాని, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే వేర్‌కి, హావింగ్‌కి డిఫరెన్స్ ఏంది? సో, అలాగే నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్ అంటే ఏంది? లిమిట్ అంటే ఏంది? ఆఫ్‌సెట్ అంటే ఏంది? మనం ఎక్కడ వాడాలి? సో, మీకొచ్చేసిందంటే ప్రతి ఒక్కటి అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ కౌంట్, యావరేజ్, మినిమమ్, మాక్సిమం, సమ్ గురించి గాని, ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే గ్రూప్ బై, హావింగ్ క్లాసెస్ గురించి గాని, లిమిట్, ఆఫ్‌సెట్‌కి మనకు డిఫరెన్స్ ఏంది? అలాగే ఆటో ఇంక్రిమెంట్ మనం ఎలా యూజ్ చేయాలి? ఓకేనా? సో ఫస్ట్ మనకొచ్చేసి అసలకి ఒక డేటాబేస్‌లో మనకి ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎలా ఫ్రెండ్స్? బై యూజింగ్ యూజ్ కమాండ్ రైట్? యూజ్ JEE3. దెన్ డేటాబేస్ అనేది మనకొచ్చేసింది చేంజ్ అయింది. అలాగే దీంట్లో వచ్చేసి ఏమేమి టేబుల్స్ ఉన్నాయని చెప్పి చూద్దాము. షో టేబుల్స్ ఏం టేబుల్ ఉంది? స్టూడెంట్ అని టేబుల్ ఉంది. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో, ఇప్పుడు మనకొచ్చేసింది దీంట్లో ఈ డేటా ఉంది ఫ్రెండ్స్ మనకు. ఓకేనా? సో, ఏమేం కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ సాలరీ ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం వచ్చేసింది ఫస్ట్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సెలెక్ట్ సో, కౌంట్ కదా ఫ్రెండ్స్ ఫస్ట్. సో, కౌంట్ మనం వచ్చి స్టార్ అని చెప్పేసి ఇస్తే ఏమవుతది? ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో, ఆ కాలమ్స్ అన్నిటిని మనకొచ్చేసిందంటే ఇక్కడ రిటర్న్ చేస్తది. ఓకేనా? సో, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్. సో, కాబట్టి 4 అని చెప్పేసి మనకి ఇక్కడ రిటర్న్ చేస్తది. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. కరెక్ట్? సో, మనకొచ్చేసి ఎన్ని? సో, ఇక్కడొచ్చేసిందంటే 5 అని చెప్పి రిటర్న్ చేసింది. సో, బికాజ్ మనకెందుకని 5 అని రిటర్న్ చేసింది? బికాజ్ ఇదొచ్చేసిందంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పి చూస్తుంది. అంతేగాని ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పి చూడడం లేదు. ఓకేనా? అబ్జర్వ్ చేశారా? సో, కాబట్టి మనకిక్కడొచ్చేసిందంటే 5. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసిందంటే కౌంట్ అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసింది మినిమమ్ గురించి, అలాగే మాక్సిమం గురించి చూద్దాం. సో, సెలెక్ట్ సో, సమ్ గురించి చూద్దాం. సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్. సో, ఇప్పుడు మనకొచ్చేసింది సాలరీ మొత్తం మనకొచ్చేసిందంటే ఎంతొచ్చిందో ఆ సాలరీ మొత్తం ఇక్కడిచ్చింది. ఓకేనా? సో, అలాగే సెలెక్ట్ సమ్ గాకుండా ఈసారి మనము యావరేజ్ ఆఫ్ సాలరీ చూద్దాం. సో, ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. సో, ఇక్కడ మనకేమిచ్చింది? యావరేజ్ సాలరీ 41,000 అంట. అలాగే యావరేజ్ సాలరీ అయిపోయిన తర్వాత మినిమమ్ సాలరీ గురించి చూద్దాం. సెలెక్ట్ మినిమమ్ సాలరీ ఎంతుంది అక్కడని? ఫ్రమ్ స్టూడెంట్. సో, మినిమమ్ సాలరీ ఎంతంట ఫ్రెండ్స్? 25,000. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే మాక్సిమం సాలరీ గురించి చూద్దాం. సో, మాక్సిమం సాలరీ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. సో, మాక్సిమం సాలరీ ఎంత? 60,000. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేసిందంటే అగ్రిగేట్ ఫంక్షన్స్‌ని వాడుకొని మనం వచ్చేసి ఈజీగా డేటాని మనం ఫెచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇది మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ వల్ల మనకి యూజ్. ఓకే. సో, నెక్స్ట్ నేను దేని గురించి చెప్పాను? గ్రూప్ బై అండ్ హావింగ్ అని చెప్పాను కదా! సో, గ్రూప్ బై మనకేం చేస్తదంటే గ్రూప్ చేస్తది. గ్రూప్ ది రోస్ బేస్డ్ ఆన్ ది కాలమ్. ఓకేనా? సో, అది ఎలా యూజ్ చేస్తామంటే సెలెక్ట్ మనం గ్రూప్ బై హావింగ్ వాడాలంటే మనం ఏం చేయాలి? డెఫినిట్‌గా మనం వచ్చేసి ఏదో ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ. కదా! కౌంట్. కౌంట్ మనం వచ్చేసిందంటే యూజ్ చేసుకున్నాం అనుకోండి. కౌంట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. ఓకేనా? గ్రూప్ బై సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం గాని ఇచ్చామనుకో, అప్పుడు మనకేం రిటర్న్ చేస్తది? ఇదంతా మనకొచ్చేసిందంటే గ్రూప్ చేసేస్తది ఫస్ట్. ఓకేనా? కాకపోతే ఇక్కడొచ్చేసిందంటే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ వచ్చేసేందంటే సాలరీ అనేది ఒకటి కూడా మనకొచ్చేసేందంటే అంటే సేమ్ సాలరీస్ లేవన్నమాట. యూనిక్ సాలరీస్ ఉన్నాయి. కాబట్టి అది ఎలా మనకు గ్రూప్ చేసింది? సో, ఇది ఒకటి, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో అని చెప్పేసేందంటే మనకిలా మనకు గ్రూప్ చేసింది. ఓకేనా? కాబట్టి అది మనకొచ్చేసిందంటే గ్రూప్ బై. అలాగే హావింగ్ మనకొచ్చేసిందంటే ఏమైతే మనకొచ్చేసిందంటే ఎక్కువ సాలరీ ఉంటది. అంటే మనకు కండిషన్ అప్లై చేయడానికి మనం వచ్చేసిందంటే హావింగ్ క్లాస్ వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే హావింగ్ వేర్ సాలరీ ఈస్ గ్రేటర్ థాన్ 20,000 ఉండేటివి మాత్రమే నాకివ్వు అని చెప్పేసి ఇచ్చాననుకో, అప్పుడు మనకొచ్చేసింది 20,000 అబోవ్ ఉండేటివి మాత్రం మనకిస్తది. ఓకేనా? అంటే ఇది గ్రూప్ చేస్తది పోయేసి.
సో ఇలా మనం వచ్చేసిందంటే హ్యావింగ్ గాని, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే గ్రూప్ బైని గాని మనం వచ్చేసి వాడుకుంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసేంది లిమిట్ గాని, అలాగే ఆఫ్‌సెట్ గాని మనం వచ్చేసి చెప్పుకోవాలి. సో, లిమిట్ మనం వచ్చేసిందంటే ఆఫ్‌సెట్ గురించి మనం వచ్చేసి ఏం చెప్పుకుంటామంటే, లిమిట్, ఆఫ్‌సెట్ వచ్చేసేంది. లిమిట్ అంటే నేను చెప్పాను నీకు. మనం వచ్చేసిందంటే 5 రికార్డ్స్ అంటే 5 రికార్డ్స్, 6 రికార్డ్స్ అంటే 6 రికార్డ్స్, 1 రికార్డ్ అంటే 1 రికార్డ్ మనకిస్తది. ఓకేనా? సో, సెలెక్ట్, స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే. సో, ఆర్డర్ బై, సాలరీ. సాలరీ వచ్చేసి మనం డిసెండింగ్ ఆర్డర్‌లో తీసుకుందాం. ఓకేనా? ఆర్డర్ బై సాలరీ వచ్చేసి ఏందంటే డిసెండింగ్ ఆర్డర్, అలాగే లిమిట్, 1 అని అనుకోండి. దెన్ మనకొచ్చేసిందంటే డిసెండింగ్ ఆర్డర్‌లో మనకు డేటా మొత్తాన్ని మనకొచ్చి ఫెచ్ చేసి మనకిచ్చింది. ఓకేనా? ఇక్కడ మనకొచ్చేసింది డిసెండింగ్ ఆర్డర్ అన్నా, అలాగే లిమిట్ 1 అన్నా. కాబట్టి ఏదైతే హైయెస్ట్ సాలరీయో ఆ సాలరీని మనకొచ్చేసిందంటే ఫెచ్ చేసి ఇచ్చింది. అలాగే నేనొచ్చేసిందంటే లిమిట్ 3 రికార్డ్స్ అని అనుకోండి. అప్పుడు మనకొచ్చేసింది 3 రికార్డ్స్ మనకు ఫెచ్ చేసి ఇస్తది. కానీ ఇప్పుడు మనం ఆఫ్‌సెట్ వచ్చేసి ఎలా వాడుతున్నాం అని చెప్పాను నీకు. ఆబ్జెక్ట్ మనకొచ్చేసిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ హైయెస్ట్ సాలరీ ఎంత అని జెప్పేసి నేను కనుక్కోవాలి. సెకండ్ హైయెస్ట్ సాలరీ ఎంత? 50,000. అంటే మనం వచ్చేసిందంటే లిమిట్ వాడి మనం దీన్ని అచీవ్ చేయలేం. కానీ బై యూజింగ్ ఆఫ్‌సెట్‌ని మనం వాడి మనం వచ్చేసిందంటే దీనికి అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు లిమిట్ 1, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఆఫ్‌సెట్ వాడాననుకోండి ఇక్కడ సింపుల్‌గా ఆఫ్‌సెట్. ఆఫ్‌సెట్ 0 రికార్డ్ అంటే ఈ రికార్డ్. అలాగే ఆఫ్‌సెట్ 1 రికార్డ్ అంటే ఈ రికార్డ్. ఆఫ్‌సెట్ 1 అని అనుకోండి. అప్పుడు మనకొచ్చేసింది 50,000 అని జెప్పేసి మనకొచ్చేసి ఇచ్చింది. ఇలా మనం వచ్చేసిందంటే లిమిట్ అండ్ ఆఫ్‌సెట్‌ని వాడుకొని మనం వచ్చేసిందంటే క్వెరీస్‌ని మనం వచ్చేసి అంటే డేటాను మనం ఈజీగా మనం ఫెచ్ చేసుకోవచ్చు డేటాబేస్‌లో నుంచి. ఓకేనా? మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటా మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిమిట్ గురించి, ఆఫ్‌సెట్ గురించి, గ్రూప్ బై గురించి, హావింగ్ గురించి, అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి మీకు ఐడియా వచ్చింది గదా! నెక్స్ట్ మనకొచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ గురించి చూద్దాం. ఆటో ఇంక్రిమెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకొచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా డేటా అనేది ఇంక్రిమెంట్ అవుతది. దట్స్ ఇట్. ఇప్పుడు నేనొచ్చేసిందంటే ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసిందంటే టీచర్ అని చెప్పి తీసుకున్నా. సో, ఐడీ వచ్చేసి ఎంతంటే ఇంట్. సో, ఇది మస్ట్ బి ప్రైమరీ కీ. బికాజ్ మనకొచ్చేసిందంటే డూప్లికేట్ వాల్యూస్ అనంటే ఇక్కడ ఉండకూడదు. అలాగే నల్‌గా మనం వదిలేదానికి లేదు. అలాగే ఇక్కడ వచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఇచ్చాననుకోండి. ఆటోమేటిక్‌గా వచ్చేసిందంటే అదే ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. ఓకేనా? అలాగే నేమ్ వచ్చేసిందంటే వార్‌చార్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రికార్డ్స్ మనం వచ్చేసిందంటే తీసుకొని నేను దాంట్లోకి యాడ్ చేస్తున్నా టేబుల్‌లోకి. ఓకేనా? ఇప్పుడు టేబుల్ అనేది వచ్చేసేంది ఇక్కడ అనేది క్రియేట్ అయింది. అయితే మనం వచ్చేసేందంటే డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడీ అనేది అక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటూ ఉంటది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఏంది? ఆటో ఇంక్రిమెంట్ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టీచర్. ఇక్కడ మనకొచ్చేసింది నేమ్ ఒకటి సఫిషియంట్. ఓకేనా? సో, వాల్యూస్, వచ్చేసేంది నేమ్ వచ్చేసేందంటే శ్రీహరి అని జెప్పేసి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? రికార్డ్ అనేది ఏమైందా? ఇప్పుడు ఇక్కడ మనకొచ్చేసిందంటే రికార్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే డేటాని ఫెచ్ చేసుకోవాలంటే ఏ కమాండ్ వాడతాం? సెలెక్ట్ కమాండ్. రైట్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్. ఇప్పుడు మనకు రికార్డ్ ఇక్కడ మనకొచ్చేసి ఐడీ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 1 అని వచ్చింది. అవునా? అలాగే మనం వచ్చేసిందంటే ఇంకో రికార్డ్ మనం ఇన్సర్ట్ చేసి చూద్దాం. కాకపోతే నేమ్ వచ్చేసిందంటే సంథింగ్ శ్రీ అని జెప్పేసి ఇచ్చాను. ఓకేనా? మనకి ఇంకో రికార్డ్ ఏమైంది? అది పోయి ఇన్సర్ట్ అయింది. దీన్నొచ్చేసి మనం ఎంత జనరేట్ అయింది చూద్దాం. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా అదొచ్చేసిందంటే ఇంక్రిమెంట్ అవుతా ఉంది. 1, 2, 3 ఆ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ అంటే. ఓకేనా? మీకొచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ గురించి, గ్రూప్ బై గురించి, హావింగ్ క్లాస్ గురించి, అలాగే లిమిట్ గురించి, ఆఫ్‌సెట్ గురించి, అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి ప్రతి ఒక్కటి మీకొచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కమాండ్‌ని మీరొచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా మీ సిస్టమ్‌లో గూడా మీరొచ్చేసిందంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయండి. కన్ఫర్మ్‌గా మీకనేది వచ్చేసిందంటే అవుట్‌పుట్ అనేదొస్తది. మీకొచ్చేసిందంటే ఏ చిన్న డౌట్ ఉన్నా గూడా నాకొచ్చేసిందంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నేనొచ్చేసి ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి కన్ఫర్మ్‌గా నేనైతే రెస్పాండ్ అవుతాను. మీకు ప్రాపర్‌గా నేను ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్‌లీ. నెక్స్ట్ మీరొచ్చేసి ఏందంటే నాకు తెలిసిన కాడికి నా యొక్క వీడియోస్ అనేది మీకైతే కన్ఫర్మ్‌గా అర్థమవుతాయి.
బికాస్ ఎందుకంటే కంప్లీట్ వీడియో మొత్తం వచ్చేసి దేంట్లో చెప్తున్నాను అంటే తెలుగులోనే చెప్తున్నాను. సో, కాబట్టి మన తెలుగు ఫ్రెండ్స్ సో, ప్రతి ఒక్కరికి వచ్చేసి ఏందంటే నా యొక్క వీడియోస్ అనేటివి అర్థమవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నేనొచ్చేసి ఈ విధంగా వీడియోస్ ఫర్దర్‌గా చేయాలంటే ఫ్రెండ్స్ సో, మీ నుంచి సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. సో, కాబట్టి నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.